నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ను ఈరోజు మన న్యూస్ బులెటిన్లో చూద్దాం. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతోన్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తోన్న మీకు తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది? అసలు మీకు సిగ్గుందా అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ మట్టిలో పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోటీ చేస్తోన్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆర్కే సాగర్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. నేడు 5గురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు విరివిగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. ఆయనతో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. శ్రీశైలంలో సోమవారం శివస్వాములపై పోలీసు లాఠీచార్జ్ చేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. దేవుడంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు, ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేదు, అసలు భక్తికి విలువ లేదు, రౌడీ మూకల అరాచకాలను చోద్యం చూస్తున్నటువంటి ఈ పోలీసులు శ్రీశైలంలో మాల వేసుకున్న శివస్వాములు, సామాన్య భక్తులపై మాత్రం లాఠీలు జులిపించడం హేమైన చర్యగా రోజా అభివర్ణించారు. మాల వేసుకుని దీక్షలో ఉన్న శివస్వాములను శ్రీశైలం ఆలయం వద్ద లాఠీలతో కొడుతోన్న పోలీసుల తీరు బాధాకరం. ఇది రాక్షస పాలనకు నిదర్శనమని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కావాలని స్పీకర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అయితే సమావేశాల మొత్తానికి కాకుండా ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. ఇక దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు పాల్గొనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సమావేశాల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారమైనా భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. స్వామివారి దర్శనానికి ఎక్కువసేపు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,130 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక వీరిలో 24,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మంగళవారం బంగారం, వెండి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,57,910 రూపాయల వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర 1,44,750 రూపాయలు కొనసాగుతోంది. ఇటు 18 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 1,18,440 రూపాయలకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నేత రబ్రీదేవిని ఉద్దేశించి నితీష్ కుమార్ అవమానకరంగా మాట్లాడారు. ఈ అమ్మాయి ఏమైనా పనిచేస్తుందా? భర్తను పదవి నుంచి తొలగించాక ఆ అమ్మాయిని అనవసరంగా ముఖ్యమంత్రిని చేశారు అన్న భావంలో మాట్లాడారు. రబ్రీదేవిని అమ్మాయి అని పిలవడం ఆమెను అవమానించడమే అని విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడడం తగదని ఆర్జేడీ నేతలు నితీష్ కుమార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభ సమావేశాల్లో దాడికి ప్లాన్ చేశారని వచ్చిన వార్తలు
సంచలనంగా మారాయి. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సభలో గందరగోళం చెలరేగిన సమయంలో పలువురు మహిళా ఎంపీలు దూకుడుగా ప్రధాని కూర్చునే సీటు వైపు దూసుకెళ్లి ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. ఇక మరికొందరు సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ట్రెజరీ బెంచ్ల్లోకి చొరబడమే కాకుండా సీనియర్ మంత్రులు కూర్చునే స్థలంలో కూడా ప్రవేశించి తీవ్రమైన అభద్రతా భావాన్ని సృష్టించారు. కేవలం నిరసనకే పరిమితం కాకుండా ఎంపీల వైఖరి నేరుగా ఘర్షణకు దిగేలా ఉండడం ఆందోళనకరంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ ఇంట ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సోనం త్వరలోనే రెండోసారి తల్లి కాబోతోంది. దీనిలో భాగంగానే ముంబైలోని ఆమె నివాసంలో శ్రీమంతం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రాణా భార్య మహికా బజాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషకరమైన క్షణాలను, డెలివరీ వెనుక జరిగిన పక్కా ప్లానింగ్ను వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బిహైండ్ ది సీన్స్ పేరుతో ఉపాసన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కేవలం వైద్యులే కాకుండా నర్సులు, జ్యోతిష్యులు, ఇతర నిపుణులు ఉపాసన డెలివరీ సాఫీగా సాగేందుకు ఎంతలా కష్టపడ్డారో చూపించడం జరిగింది. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం రాత్రి ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల సమావేశం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ ప్రధానితో విడిగా చర్చలు జరిపారు. అనంతరం భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇక దీంతో 15 జరగనున్న మ్యాచ్ యథాతథంగా జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది.